హలో అందరికీ, ఎలా ఉన్నారు? నేనైతే చాలా సూపర్గా ఉన్నాను. మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. చాలా మందికి నేను కొత్త ఛానల్ పెట్టానని తెలియట్లేదు. నా దగ్గరికి వచ్చి హలో మీరు వీడియోస్ చేయట్లేదా, హలో ఏంటి మీరు వైరల్ మానేశారా ఇలా అడుగుతున్నారు. అవునండి, నేను వైరల్ మానేసి ఇప్పుడు కొత్త ఛానల్ నాదే సొంతంగా స్టార్ట్ చేశాను. ఛానల్ పేరు రవితో బిందాస్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కింద సబ్స్క్రైబ్ నొక్కండి. ఈయన వస్తున్నాడేంటి? ఎక్కడికి వెళ్తున్నాడు? రిమోట్ పూజ గదిలో పెట్టాడా? పూజ గదిలో ఎవరైనా పెడతారా? జరగరా. రండి. నాన్న చెప్పా. సీరియల్ ఎప్పటికైపోతుందన్నా? ఎంతసేపురా? ఓ అర్ధగంట తర్వాత రిమోట్ ఇస్తావా నాన్న? ఐపీఎల్ చూసుకోవాలి. కుదరదురా, 11 వరకు కామెడీ షోస్, సీరియల్స్, న్యూస్ ఇవన్నీ అయినాక నీకు ఇచ్చేస్తాలే. ఆ తర్వాత నాకెందుకు బొక్క? ఏంటన్నావు? అంటే ఆ తర్వాత ఐపీఎల్ అయిపోతుంది కదా నాన్న. అయిపోతే ఆ తర్వాత హైలైట్స్ వస్తాయి కదా, అవి చూసుకో. మ్యాచ్ లైవ్ వస్తుంటే అయిపోయాక హైలైట్స్ చూసుకోమంటావు నాన్న. ఐపీఎల్ చూడకపోతే చచ్చిపోతావా? మీరు సీరియల్ చూడకపోతే చచ్చిపోతారా? అంటే నాన్న అవును, ఐపీఎల్ చూడకపోతే చచ్చిపోతా. ఐపీఎల్ చూడకపోతే చచ్చిపోతా. ఉండరా, పెడతాను. Well, at stake really for us. ఎరా, ఈరోజు ఎవరు గెలుస్తారో తెలుసా? ఏంటి డౌటా? మా ఆర్సీబీ గెలుస్తుంది. ఏంటన్నా అన్నావు? ఫేస్ ఒకసారి అద్దంలో చూసుకోరా. ఈ రోజు మేము ఆడేది మా హోమ్ గ్రౌండ్ చపాక్ స్టేడియంలో. అయితే 17 సంవత్సరాల్లో ఒక్కసారైనా గెలిచారా మీరు? హిస్టరీ క్రియేట్ చేస్తాం, మీ నోర్లు మూపిస్తాం. నోరు మూయించడం కాదురా, మీ నోట్లో లాలీపాప్ పెడతాం. లాలీపాప్ ఏదో అంటున్నావు, ఏంట్రా అది? నేను చెప్పను. ఈసాల ఏంటది? ఈసాల కప్పు లాలీపాప్. ఈ లాలీపాప్ నోట్లో పెట్టుకొని తింటూ మ్యాచ్ చూడు. ఇదిగో Goal. He does. Yeah! It's RCB. SK team, the Chennai Super King. They won it. They know if it's legal. And from nowhere. అసలు కప్పు లాలీపాప్. ఇది తినండి. ఏమన్నారు? చపాక్ స్టేడియంలో మిమ్మల్ని బీట్ చేసేవాళ్ళు లేరా? హిస్టరీ క్రియేట్ చేశాం. ఈసారి మీ తల ధోని మేమెప్పుడు గెలిచినా మమ్మల్ని కొట్టి గెలవడం సహజమే. ఈసారి కప్పు నమ్దే. నానా ఐపీఎల్ వస్తుంది, పెట్టు. మ్యాచ్ స్టార్ట్ అయింది. వీడెప్పుడు ఇంతేరా, ఫస్ట్ బాల్కే అవుట్ అయిపోతాడు. వీళ్ళు ఓడిపోతారా. ఛానల్ మార్చేస్తాను. నానా ఒక్క వికెటే కదా నన్ను పడింది, అప్పుడు మార్చేస్తానంటావేంటి? వాళ్ళు ఓడిపోతారా, ఇంకేం చూస్తా? నానా ప్లీజ్ నానా, కాసేపు పెట్టినానా? వద్దు, ఎప్పుడు ఇంతేనా? మార్చుకో. నేను ఇలాగే ఉంటాను అనుకునే మనిషి నేను కాదు దీపా. చూచావు.
ఆ? అబ్బా వీళ్ళు మారరు మ్యాచ్ ఓడిపోతారు. ఛానల్ మార్చేస్తాను. నానా ఎన్నిసార్లు మారుస్తావు నాన్న? ఏంట్రా అలా అరుస్తున్నావు? ఎన్నిసార్లు మారుస్తావు నాన్న? ఊరికే వికెట్లు పడిపోతున్నాయిరా, ఏం చేయమంటావు? మనం చూడకపోయినా వికెట్లు పడతాయి నాన్న. ఏయ్ పెట్టను, నా టీవీ నా రిమోట్ నా ఇష్టం. చూసుకో, నీ టీవీ నీ ఇష్టం, నీ రిమోట్. నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి చూసుకుంటా. పోయి చూసుకోవా. రేయ్ మళ్ళీ ఇంటికి రాకో, వచ్చినా తల తీరు పో. ఆడే పడుకో. సమ్మరు పోరా. కూడా చంపేస్తాను, నేను పోను. వద్దులే, ఈ పెద్దోళ్ళు ఉన్నారు. హలో ఆ, Pitch and it's 6 more. అది ఏయ్, కొట్టు, 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 ఏయ్, కొట్టు. ఫోన్ మాట్లాడుతున్నాను రా, సైలెంట్గా ఉండు. సరే నాన్న, సరే. సరే నేను వచ్చినప్పుడు మొత్తం విషయాలు అన్నీ చెప్తా. Oh, he's not going to miss out. ఇంపార్టెంట్ కాల్లో ఉన్నానని చెప్పాను కదా, అరసావేంట్రా? సారీ నాన్న. ఏంట్రా ఆ పని? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఇంకెన్ని అరియర్స్ ఉన్నాయి? ఈయనకి ఇప్పుడే గుర్తొస్తాయి. 9 అరియర్స్ ఉన్నాయి నాన్న. బుద్ధి లేదారా నీకు? అన్నీ క్లియర్ చేసుకుని ఉద్యోగం చేద్దామని లేదా? ఐపీఎల్ చూస్తే ఏమొస్తుందిరా నీకు? ఏమొస్తుంది? ఏం రాదు నాన్న. మూసుకుని వెళ్ళి బుక్స్ తీ, నేను వచ్చి క్వశ్చన్స్ అడతా. చెప్పకపోతే తాట తీస్తా. పో. చెప్పకపోతే అప్పుడు ఉంటుంది నీకు. సరే వేస్ట్ నాన్న. ఫెలో, వేస్ట్ ఫెలో. ఐపీఎల్ వాళ్ళ ముందు చూడకూడదు, మనం చూడొచ్చు. ఐపీఎల్ చూస్తే ఏమొస్తుందా? కిక్ వస్తుంది. ఎస్ఆర్ఎస్ టీం వాళ్ళు బ్యాట్ లో స్ప్రింగులు పెట్టుకుంటారంట. అవునా? లేకుంటే అంతంత స్కోర్ ఎలా కొడతారు అనుకుంటున్నావు? నిజమే నాన్ను. ఆర్సీబీ టీం మీద ఎవరో చేతబడి చేశారంట. అవునా? అందుకే ఆ టీం గెలవడం లేదు, గెలవదంట. నిజమా? ఐపీఎల్ లో ఎన్ని లక్షల కోట్లు పెట్టుకు జరుగుతుందో తెలుసా నీకు? తెలియదు నాన్న. ఎన్ని లక్షల కోట్లు? చెప్తా ఇను. నాకు కూడా తెలుదురా. ముంబై ఇండియన్స్ అంపైర్లు కొనేస్తారంట్రా, అందుకే 5 ట్రోఫీలు వచ్చుండాయి. అవునా? మరి చెన్నై సూపర్ కింగ్స్ కూడా 5 ట్రోఫీలు ఉన్నాయి కదా నాన్న. అక్కడ ఉండేది ఎవరు తెలుసురా? ఎవరు? ధోని. అబ్బో. రే 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 రా కూర్చో. ఐపీఎల్ లో మొత్తం మ్యాచ్లన్నీ ఫిక్సింగ్ అట్రా. ఇగో ఏ బాలేలో కొట్టాలో కూడా ఫిక్సింగ్ అట్రా. నీకెలా తెలుసు నాన్న? ఒరే ఎర్రడా, చూడు వాట్సాప్ లో మొత్తం వచ్చేస్తది. ఇదంతా నువ్వు వాట్సాప్ మెసేజ్ చూసే నాకు చెప్పావా? యా, నేను ఇంకా నీకు అన్ని తెలుసు అనుకున్నా కదా నాన్న. ఒరే ఇదో చూడరా. అరే ఎర్రడా, వాట్సాప్ చూస్తే అన్ని విషయాలు తెలిసిపోతాయరా. ఈడొకడు. ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మ్యాచ్ హైదరాబాద్లో లేదా? ఇప్పుడు ఎలా ఆ మ్యాచ్కి వెళ్ళాలి? ఎక్కడుంది? బెంగళూరులో ఉంది. టికెట్స్ ఎంతో చూద్దాం. సోల్డ్ అవుటా? ఇప్పుడు ఎలా? ఏం చేయాలి? మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా బెంగళూరులో, వాళ్ళని అడుగుదాం. రే, ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మ్యాచ్ టికెట్స్ కావాలరా. రే, నేను ఐపీఎల్ చూడనురా, నాకెలా తెలుస్తుంది? రే, ఎలాగైనా మీ ఫ్రెండ్స్ని ఎవరైనా అడుగురా, నాకు టికెట్స్ ఖచ్చితంగా కావాలరా. సరే కనుక్కుంటారా. కనుక్కో. వీడిని నమ్మలేమే, మనమే ఎలాగైనా ట్రై చేయాలి. ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ టికెట్స్ అవైలబులా? డిఎం చేయాలా? కావాలి కావాలి. నాకు ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ టికెట్స్ కావాలి. హౌ మచ్? 1 టికెట్ 50,000? 50,000 ఏంట్రా? 4 మ్యాచ్లు హైదరాబాద్లో ఫ్యామిలీ మొత్తం వెళ్ళొచ్చు. ఇప్పుడు ఎలా? మ్యాచ్ ఎలాగైనా చూడాలి. ఒక పని చేద్దాం, డిస్కౌంట్ అడుగుదాం. హౌ మచ్ డిస్కౌంట్ కెన్ ఐ గెట్? ఓకే, మేక్ ఇట్ 49K. అమ్మయ్యా,
1000 తగ్గించాడు. 49,000. ఇప్పుడు ఎలా? ఏం చేయాలి? నాన్న PFW FD ఏమన్నాడు కదా, దాంతో తీసేద్దాం. హౌ టు సెండ్ మనీ? ఐఎమ్ సెండింగ్ స్కాన్ పే మీ, ఐ విల్ సెండ్ యూ టికెట్సా? ఓకే. శాన్ 49,000 సెండ్. వాట్సాప్ డిపి ఎగిరిపోయింది. ఏంటి కలవట్లేదు? కొంపతీసి బ్లాక్లో పెట్టాడా? మోసపోయానా? ఏమైందిరా? ఏదో మోసం చేస్తూ ఉంటున్నావు. ఏమైందో చెప్పరా? మోసం ఏం లేదు నాన్న. ఏం లేదు. అమ్మో, వీడేదో నా కొంప ముంచేటట్టున్నాడు. అమ్మో, తెలిస్తే చంపేస్తాడు. ఎస్కేప్ అయిపోవడం బెస్ట్. నా కర్మ. హలో నాన్న. ఎరా ఎక్కడా? ఆఫీస్లో ఉన్నానన్నా. IPL స్టార్ట్ అవుతుంటే ఆఫీసులో ఇంకా ఏం చేస్తున్నా? మా బాసు కరెక్ట్గా ఇంటికి వెళ్ళే టైంకి వర్క్ ఇచ్చానన్నా. అయ్యయ్యో, ఇప్పుడు ఎలారా? ఫోన్లో చూసుకోవచ్చుగా. ఫోన్లో చూసుకోమ్మా, చూసుకో. ఫోన్ చూస్తే గంటలో అయ్యే పని 4 గంటలు పడుతుంది. అవునా? ఇప్పుడేరా ఒక చేత్తో పాప్కార్న్, రెండో చేత్తో కూల్ డ్రింక్ పట్టుకుని మ్యాచ్ చూడడానికి రెడీ అయిపోయా. నువ్వు పని చేసుకోమ్మా, నువ్వు పని చేసుకో. ఇలా చెప్పావనుకో, నేను నిజంగానే వచ్చేస్తాను. అయ్యయ్యో వద్దు నాన్న, పని చేసుకో. పని చేసుకుని నెమ్మదిగా రా. సరే పెట్టి. బాయ్, ఉంటా. ఏమవుతుందేమో మ్యాచ్. ఛీ, దొక్కలో జాబ్ పోతే పోయింది. IPL ఇంపార్టెంట్. అసలు ఈరోజు ఇంపార్టెంట్ మ్యాచ్ ఉంది. నాన్న వస్తున్నా. నెక్స్ట్ ఓవర్లో స్కోర్ ఎంత కొట్టచ్చు? 36 రన్స్, 6 balls, 6 sixes, 10,000 బెట్. they go up the... A few minutes later. నెక్స్ట్ ఓవర్లో ఎన్ని వికెట్స్ పడవచ్చు? నెక్స్ట్ ఓవర్లో 4 వికెట్లు పడతాయని 10,000 పందెం సెట్. ఈసారి కొడతా. Because that's the way they'll play. Oh, that's a terrific shot. Onside. That also goes for 4. 20,000 పోయాయి. మ్యాచ్ ఎవరు గెలుస్తారు? 1:10. అంటే రూపాయికి 10 రూపాయలు. 10 రూపాయలు వేస్తే 100 రూపాయలు. 100 రూపాయలు వేస్తే 1000 రూపాయలు. అలాగే 10,000 వేస్తే 1,00,000 రూపాయలు. అంటే నా 3 నెలల శాలరీ. ఓకే, వేసేస్తా. 10,000 సెట్. ఎవడు బిల్లు కొట్టాడు? చూద్దాం. హే, ఎవరు మీరు? పోలీసా? ఏమైంది సార్? ఇక్కడ IPL బెట్టింగ్ ఆడుతున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే వచ్చాం. బెట్టింగా? బెట్టింగ్ అంటే ఏంటి సార్? పోనీ ఒకసారి. నా దగ్గర ఫోన్ లేదు సార్. నేను ఫోన్ వాడను సార్. మా నాన్న ఫోన్ వాడతాను సార్. మరి ఆ హెడ్సెట్ ఎందుకు? ఫోన్ లేకుండా హెడ్సెట్ ఎందుకు వాడుతున్నావు? పోనీ. అమ్మో, దొరికిపోయానే. ఎలాగైనా మేనేజ్ చేయాలి. ఇదిగోండి సార్ వీడు ఫోన్. వీడే. ఓహో, బెట్టింగ్ ఆడుతున్న నువ్వే అనమాట. మన రాష్ట్రంలో బెట్టింగ్ ఇల్లీగల్ తెలుసా నీకు? తెలీదు సార్. పదా పని తీసుకురా పోలీస్ స్టేషన్కి. పోలీస్ స్టేషన్కా? నానా నువ్వేనా చెప్పినా? నాకేం తెలియదు చెప్పినా సార్. వీళ్ళు లాక్కెళ్ళి బొక్కలు వేసి 4 తగిలిచ్చండి, మొత్తం అది చెప్పేస్తాను. మేము చేస్తాం, తీసుకురా. నాకు సపోర్ట్ చేయకుండా వాళ్ళు తీసుకెళ్ళిపోమంటావు నాన్న? ఒరే నాన్న, వాళ్ళని రమ్మన్నదే నేను. ఎల్రా, లాక్కెళ్ళండి. సో చూసారు కదండి, అది ఇవాళ ఎపిసోడ్. మీ అందరికీ ఈ ఎపిసోడ్ నాన్నతో IPL మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీ నాన్నతో చూసేటప్పుడు ఇలాంటి సీన్స్, ఇలాంటి సినారియోస్ మీరు గనక రిలేట్ అయింటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలామందికి ఇది నా కొత్త ఛానల్ అని తెలియట్లేదండి. ఇది నా ఓన్ ఛానల్. నేను సొంతంగా స్టార్ట్ చేసుకున్న ఛానల్ పేరు రవితో బిందాస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.